అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ నెల 7న మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎమ్మెల్యే ఎంపీల ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని కనకదాస సర్కిల్లో కనకదాస విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. కనకదాస్ జయంతి వేడుకలను మంత్రి నారా లోకేష్ ఆ వేడుకలకు మంత్రి రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నామంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. మంత్రి లోకేష్ చొరవతో 1.30 లక్షల కోట్లతో గూగుల్ సంస్థను తీసుకొచ్చారని కొనియాడారు. మంత్రి లోకేష్ 2 రోజుల పాటు కళ్యాణదుర్గంకు సమయం కేటాయించడం చాలా సంతోషకరమన్నారు. ఈరోజు సమావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ పార్సాద్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున 8వ తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, ఆ పర్యటన గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక సందర్శన చేసి అందుబాటు అనంతపురం జిల్లా పర్యటన రాబోతున్నారు కాబట్టి ఆ పర్యటన విజయవంతం చేయాలి. కళ్యాణదుర్గ పర్యటన భాగంగా